జ్యోతిరాజు గారు, మీరు చూసే ఉంటారు 2 కేసులు, ఇటు నోయిడా కేసు కానీ, దీపికా నాగర్ కేసు, అటు ట్విషా శర్మ కేసు చాలా సంచలనం అయ్యాయి. ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుకునే సిచ్యువేషన్ ఉన్నారు. అమ్మాయి బలవన్మరణానికి పాల్పడేంతలాగా ఎందుకు, అంటే అక్కడ వరకు వెళ్లకుండా ఇటు ఫ్యామిలీ మెంబర్స్ ఎందుకు సర్ది చెప్పలేకపోతున్నారంట? వీళ్ళిద్దరి కేసే కాదండి, చాలామంది ఇలాంటి వాళ్ళు ఉన్నారు. కొన్ని బయటకు వస్తాయి, కొన్ని బయటకు రావట్లేదు. ఇక్కడ ఆడపిల్లకి మిగతా విషయాలు ఏం చదువుకోవాలి, ఏం బట్టలు వేసుకోవాలి, ఎలా అవన్నిట్లో స్వేచ్ఛ ఇస్తారు, కానీ పెళ్లి దగ్గరికి వచ్చేటప్పటికి ఎందుకో స్వేచ్ఛ ఇవ్వట్లేదు. ఆ పెళ్ళి ఎందుకంటే అది నిజంగా అమ్మాయికి ఇష్టపడి చేసుకుందో, ఇష్టం లేకుండా చేసుకుందో, ఫ్యామిలీ ఒప్పించి చేసుకుందో మనకు తెలియదు. ఎందుకంటే పెళ్ళైన 5 నెలల్లోనే ఈ పరిస్థితి వచ్చింది అంటే బహుశా మరి అమ్మాయి బలవంత పెట్టి చేయిండొచ్చు, లేదంటే ఓకే పెళ్ళే కదా అమ్మ చేసేసుకో అన్న అది కూడా అయి ఉండొచ్చు. ఇక్కడ ఏంటంటే మనకి అన్ని రకాల కన్నా ఎమోషనల్ సపోర్ట్ అన్నది చాలా మటుకు దొరకదు. చాలామంది ఫ్యామిలీస్లో ఏంటంటే ఒక్కసారి పెళ్ళి అయిపోయింది అంటే అమ్మాయిది ఇంకా నా రెస్పాన్సిబిలిటీ అయిపోయినట్టు. మనం చూస్తుంటే అప్పగింతల్లో అప్పగించగానే ఆ అమ్మాయి ఇక్కడి నుంచి అక్కడికి పంపించాం కాబట్టి మనకి ఒక అమ్మాయి ఒక బర్డెన్ నిజంగానే చాలామంది పేరెంట్స్ అనేది కూడా ఏంటంటే మాకు బర్డెన్ తీరిపోయింది అంటారు. అంటే ఆడపిల్లని బర్డెన్ అనుకోవడం ఎప్పుడు ముందు ఉంది, ఇప్పుడు ఇంకొంచెం ఎక్కువైందేమో అనిపిస్తుంది.